రెడ్డి అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నర్సీపట్నం ఆర్టీఓ వివి రమణ ఆధ్వర్యంలో భూముల సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏపీ ఐఐసి జరిపిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతను నడుమముగింది. బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు. రైతులు, మత్స్యకారులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే నక్కపల్లి, ఎస్ రాయవరం, అదేవిధంగా మండలాల్లో 9 గ్రామాల్లో 2080 ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఏపీ ఐఐసి నిర్ధారించింది. అభివృద్ధి పేరిట తరతరాలుగా భూములను నమ్ముకొని ఉన్నామని, వ్యవసాయంతో పాటు వివిధ వృత్తిదారులకు జీవనోపాధి కోల్పోతున్నామని ప్రజలు తమ అభిప్రాయాలను, ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణని పూర్తిగా మినిట్స్ బుక్లోనూ, అదేవిధంగా వీడియో రికార్డింగ్ నమోదు చేశామని ఆర్టీఓ వివి రమణ తెలిపారు. నివేదిక ప్రభుత్వానికి అందజేస్తున్నామని అన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు నమోదు చేశామని, తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. అదేవిధంగా నిర్వహణ దశలో కూడా 17,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ప్రత్యక్షంగా పరిశ్రమను శుద్ధి చేసి తిరిగి వాటిని వాడుకోవడం వలన వ్యర్థ జలాలు అనేది ఎటుట్టడా విడుదల చేయడం అనేది జరగదు. ఘన వ్యర్థ పదార్థాలు కూడా పైకి